హాయ్ అండి. ఈరోజైతే మనం ఒక హెల్తీ డిష్ అయితే చేసుకుందాం. పాస్తాతోటి. పాస్తాతోటి హెల్తీగా ఏంటనుకుంటున్నారా? అవునండి. దీంట్లో అయితే నో మైదా. మనం పాస్తానైతే మనం ఈరోజు డిఫరెంట్ వేలో ట్రై చేద్దాము. ట్రై కాదు, చాలా బావుంటుంది. హెల్తీగా కూడా ఉంటుందనమాట. మనం కొంచెం వాటర్‌నైతే బాయిల్ చేసుకొని, అందులో కొంచెం సాల్టు, కొంచెం అయితే బాదం యాడ్ చేసుకుందాం. మీ ఇష్టం 4 ఆర్ 6 అయితే వేసుకోవచ్చు. 2 గార్లిక్ కూడా వేసేసుకోవాలనమాట. మనం వాష్ చేసి పెట్టుకున్న బ్రోకలీని కూడా మనం ఇప్పుడు వాటర్‌లో యాడ్ చేసేసుకుందాము. ఆ బ్రోకలీ కూడా బాగా బాయిల్ అయిపోవాలనమాట. అంతే. ఇప్పుడు మనం బ్రోకలీని అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ జార్‌లో అయితే యాడ్ చేసేసుకుందాము. వాటర్ స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇందాక మనం బ్రోకలీని బాయిల్ చేసుకున్న వాటర్‌లోనే ఒక కప్పు పాస్తా అయితే యాడ్ చేసేసుకుందాము. దీంట్లోనే ఒక టీ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఇది కూడా మనం బాయిల్ చేసి పక్కన పెట్టేసుకుందాము. మనం ఇందాక బ్రోకలీని పక్కన పెట్టుకున్నాం కదా! దాన్నైతే మిక్సీ జార్‌లో వేసుకుందాం. అందులో ఒక 2 ఐస్ క్యూబ్స్ అయితే వేసుకొని, ఇందాక స్ట్రెయిన్ చేసిన వాటర్‌ని కూడా దాంట్లో యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్‌లా చేసుకోవాలి. అంతే. ఇంకొక పాన్ పెట్టేసుకొని కొంచెం గార్లిక్‌నైతే మనం వేడి చేసేసుకోవాలన్నమాట. అది కూడా మనం బ్రోకలీని ఇందాక మిక్సీ జార్‌లో వేసుకున్న పేస్ట్‌నైతే యాడ్ చేసేసుకొని, మనకి టేస్ట్‌కి తగ్గట్టు మిరియాల పొడిని, సీజనింగ్స్‌ని అన్నీ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్, లేదంటే చిల్లీ సీడ్స్ అయినా యాడ్ చేసేసుకోవడమే. అంతే. కొంచెం సేపయితే బాయిల్ చేయాలి. దీంట్లో ఆయిల్ గూడా ఏమి ఎక్కువ అవసరం లేదు. బటర్ గానీ ఏది అవసరం లేదు. ఎందుకంటే మనం ఇందాకే చెప్పుకున్నట్టు హెల్తీ డిష్ కాబట్టి. పాస్తా కూడా యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేయడమే. అంతే అండి. ఈజీ అండ్ సింపుల్ హెల్తీ వేలో మనకి బ్రోకలీ పాస్తా అయితే రెడీ అయిపోతుంది. హెల్తీయే కాదు, టేస్టీగా కూడా ఉంటుంది. ఈ హెల్తీ రెసిపీ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి.